వాసంత కవనం. రచన గాత్రం ప్రతాప చంద్రశేఖర్. శైశిర సుషుప్తిలో నుంచి వాసంతపు మెలకువలోకి చివురిస్తున్న స్వప్నం. రాలుతున్న ఆకులను దోసిలి పట్టి లాలిస్తున్న ఉషస్సమీరం. గాలిలో గతకాలపు వేదనలు వెనక్కు వాలిపోతుంటే చినుకు కోసం మట్టి రేణువుల మహోగ్రతపం మొదలైందని వసంత విషువత్తుకర్తి సోది చెప్తోంది. అది నిజం చేస్తూ ఆరంభానికి ఒకరోజు ముందే ఆశయపూర్వక జల్లులు కురిశాయి కూడా. నిన్నటిదాకా కనిపించని కుహూరవాల కోయిల ఆగి మంగళనాదాలను ఆలపిస్తూ కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకు వాలుతూ వెళుతోంది. కన్నుల్లో కొత్త వెలుగుల అరుణరాగం, మనసులో పులకలెత్తే జీవనగానం, ఊపిరిలో మామిడి పూతల మధుర పరిమళం, చిగురుటాకుల వగరు పలుకులు, చిలుకుల్లా చిలకరించే కులుపులు. గాలంతా నవ్యోత్సాహభరితమై అంతటా ఊపిరులు. ఎండుటాకుల చప్పుళ్లకు చింతలు చివురిస్తాయా ఎక్కడైనా? అందుకేనేమో నిన్నటి శిశిరం ఓపికగా ఉండమని చెప్తుంది. పూసే రోజు వచ్చిందని నేటి వసంతం ఎలుగెత్తి చాటుతోంది. కాలం తన కల్పాంతరాల వీడియ మీద కాంభోజీ రాగం పలికిస్తుంటే కోకిల కలస్వనంతో ఈ ఉదయపు కల ఒకటి కైశిక నిషాదంలో శృతి కలుపుతోంది. మనసు రాలే క్షణంలోనే మధుర గీతం పుట్టదా? బాధల బూదిలో నుంచే వెలుగు పువ్వులు పూయవా? ఏ ఋతువైనా ఇలానే అంటుంది రెక్కించి వింటే, ప్రతి ముగింపులో ఒక ఆరంభం ఉందని. వసంతం కొత్త వెలుగు మోసుకొస్తుంటే శిశిరం నిన్నటి నీడలా కరుగుతోంది. మనసును మళ్లించే ప్రయత్నమే మనిషి మనుగడకు మహర్దశ.